వెల్కమ్ టు ఉజ్వల్ టీవీ. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి రైతుల పండక్కి సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. వచ్చి రావడంతోనే ఆయన మన రైతులకి సరదాగాన అనుకోకుండా, సీరియస్‌గానే అనుకోకుండా ఈ మధ్యస్థంగా కొన్ని వార్నింగ్‌లు ఇవ్వడం జరిగింది. రైతులు పాపం రైతుల పండుగ అనేసరికి చాలా జిల్లాల నుంచి రావడం జరిగింది. వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మీరు మేము మీకోసం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. మీరు మాయ మాటలు నమ్మొద్దు. మీరు మమ్మల్నే నమ్మండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చొరకలంటించి చిన్న సైజుగా చెప్పాలంటే వార్నింగే ఇచ్చారు. ఆయన ఆ మాటలతో తన వ్యాఖ్యలతో ముగిస్తే ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈసారి మైక్ తీసుకొని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళనేదో ఉద్ధరించబోతున్నాం అనే ఉద్దేశంతో సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరికి రైతు బంధుకి ఎసరు పెట్టేశారు. అసలుకి రైతు బంధు అవసరం లేదంటున్నారు. ఈ విషయం ఎవరో చెప్పట్లేదు, రైతులే చెప్తున్నారు అని ఆయన చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అదేమంటే అదిగో ఆ తెల్ల చొక్కా అని చెప్పాడు, ఈ నల్ల చొక్కా అని చెప్పాడు. మేమిచ్చిన బోనస్ చాలా బాగుంది, దీన్నే కంటిన్యూ చేయండి, మాకు ఇదే సౌకర్యంగా ఉంది, మాకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తున్నాయని రైతులు చెప్పినట్టు ఆయన చెప్పడం హాస్యాస్పదం. మరి ఆయన చెప్పినట్టు అసలు నిజంగా రైతులకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయో లేదో సింపుల్ లెక్కలో ఇప్పుడు తెలిచేద్దాం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో వడ్ల దిగుబడి మొత్తం 1.53 మెట్రిక్ టన్నులు. దీంట్లో 5,19,000 సన్న బియ్యం ఉంటాయి, మిగిలినవన్నీ దొడ్డు బియ్యం ఉంటాయి. దొడ్డు బియ్యానికి బోనస్ ఏమీ రాదు, కేవలం సన్న బియ్యానికి మాత్రమే బోనస్ వస్తుంది. ఎందుకంటే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దొడ్డు బియ్యానికి ఇవ్వదు. ఒకప్పుడు ఎప్పుడో ఇస్తాననేది, తర్వాత దాని చిన్న చిన్నగా తీసేసింది. కాబట్టి ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన 1.53లో 60 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయో దానికి దొడ్డు బియ్యం కింద, మిగిలినవి 5,19,000 సన్న బియ్యం, వీటికి మాత్రమే బోనస్ కింద రైతులకి జమ కట్టడం జరిగింది. ఒకవేళ ఈ లెక్క కనుక చూసుకుంటే, ఒక కింటాకి కనుక లెక్కేసుకుంటే మొత్తంగా లేపితే దాదాపుగా 26 కోట్లు, అంటే యావరేజ్గా అటు ఇటుగా ఒక 30 కోట్లు వేసుకోండి. అంటే తెలంగాణ ప్రభుత్వం రైతులకి రైతు బంధు ఎగ్గొట్టే ఉద్దేశంలో బోనస్ కింద సమర్పించిన డబ్బెంత, మొత్తం కలిపితే 30 కోట్లు మాత్రమే. ఒకవేళ రైతు బంధు కింద జమ చేయాలంటే మొత్తం ఎంత చేయాలో తెలుసా? 7,500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో ప్రతిసారి జమ చేసింది. అంతేకాదు అసలు ఈ రైతు బంధు పథకం అనేది చాలా అత్యద్భుతం అని ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది. అసలుకి ప్రపంచంలో ఇటువంటి పథకం ఎక్కడా లేదు. తెలంగాణలో రైతు బంధుని పెట్టి రైతులకి లబ్ధి చేకూరే విధంగా పెట్టినటువంటి ఈ పథకం ఏదైతే ఉందో అత్యద్భుతం అంటూ సాక్షాత్తు ఐక్యరాజ్య సమితే దీన్ని కొనియాడింది. అయితే ఇప్పుడు దీనిని మన తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో చిన్న చిన్నగా నీరుగార్చి ఈ రైతు బంధు పథకాన్ని పూర్తిగా తీసేసే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మరి ఇందాక చెప్పినట్టు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది? రైతుల ఖాతాల్లో 7,500 కోట్ల రూపాయల వరకు జమ చేయడం జరిగింది. మరి ఇందాక నేను చెప్పిన లెక్క ప్రకారం బోనస్ కింద ఇచ్చింది మొత్తం ఎంత? 30 కోట్ల రూపాయలు. ఒకవేళ వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పినట్టు రైతుల ఖాతాల్లో మేము 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు కదా, మరి ఆ లెక్కన వాళ్ళు కనుక చేస్తే గతంలో 7,500 మాత్రమే వచ్చినాయి. మరి ఇప్పుడు నేను 15,000 చొప్పున వేస్తే ఈ మొత్తం ఎంత అవుతుంది? 7,500 కోట్ల కంటే ఇప్పుడు వీళ్ళు 15,000 చొప్పున వేస్తే ఎన్ని వేల కోట్లు అవుతుంది? అసలు అంత డబ్బు ఉందా? వీళ్ళు సృష్టించగలుగుతున్నారా? వీళ్ళు ఇవ్వలేరు. దాన్ని ఇవ్వలేను అని ఒప్పుకోకుండా రైతులే మాకు వద్దంటున్నారు అని ఒక గాసిప్ని క్రియేట్ చేసి కొన్ని రోజులు దీనిని ఇట్లాగ ప్రజల్లో మభ్యపెట్టి బోనస్ ఇస్తున్నారు అంటే ప్రతి కింటాకి మాకు బోనస్ ఇస్తున్నారు అంటూ ఒక లేనిపోని మైండ్ సెట్ని మారుస్తున్నారు. గమనించండి, ప్రతి కింటాకి రావట్లేదు, కేవలం సన్న బియ్యం పండించిన దానికి మాత్రమే బోనస్ వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా ఇక్కడ మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా, అది అందరికీ అవ్వలేదు, కొంతమందికి మాత్రమే అయ్యాయి. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ఇదిగో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ మేము చేస్తున్నామని మళ్ళీ ఇవాళ రేపు వేయడానికి ట్రై చేస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఆ రుణమాఫీ అనేది? మళ్ళీ ఇందులోంచి కొంచెం ఫిల్టర్ చేసి ఒక సగం మందిని లేపేస్తారు. ఆల్రెడీ ఒక 100 మందిలో ఒక 50 మందిని లేపేశారు. ఆ 50 మందిలో ఇప్పుడు 25 మందికి ఇచ్చి మిగిలిన 25 మంది లేపేశారు. అంటే ఇట్లా విడతల వారీగా రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇది తథ్యం. రేపు ఈ బోనస్ పేరుతో రైతుల కడుపు కొట్టే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరి రైతులు అసలుకి ఈ బోనస్ గురించి మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి పరిపాలన, ఈ సంవత్సరం పరిపాలన మీద కూడా, ఈ సంవత్సరం పరిపాలనలో రేవంత్ రెడ్డి రైతుల కోసం ఏం చేశాడు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించి
ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.